చూసారా చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం అనాలా, ఆయన మార్క్ బిజినెస్ యాక్టివిటీ అనాలా, ఆయన మార్క్ స్ట్రాటజీ అనాలా. బిల్ గేట్స్ని చాలా తెలివిగా 90ల దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాగైతే బిల్ గేట్స్ని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి అమ్మా బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడా, చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కూడా తీసుకొచ్చారా అని ఏదైతే ఊహించుకున్నారో మళ్ళీ దాన్ని పాపం చంద్రబాబు నాయుడు గారు రీక్రియేట్ చేశారు ఈరోజు బిల్ గేట్స్ని తీసుకొచ్చి. కాకపోతే అప్పటికి ఇప్పటికున్న తేడా ఏంటంటే అప్పుడు ఎన్టీ రామారావు వదిలేసిన టీడీపీ పార్టీని లాక్కరావడానికి కష్టపడుతున్న చంద్రబాబు గారిని చూసాము. ఈరోజేమో జగన్మోహన్ రెడ్డిని ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి సహకారంతో బిత్తర చూపులు చూస్తున్న పవన్ కళ్యాణ్కి చూడు ఇది నా లెవెల్, ఇది నా కెపాసిటీ, చూసి నేర్చుకో అని చెప్పినట్టుగా అనిపించింది ఈ వీడియో చూస్తే. చదువే లేని పవన్ కళ్యాణ్కి సడన్గా ఇంత పెద్ద యాక్టివిటీ నాకు తెలిసి ఒక సడన్ షాక్ అనుకోవచ్చు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక కంపెనీకి సీఈఓగా ఉండుంటే, అదే మన హెరిటేజ్ కంపెనీకే ఐటీ శాఖకు హెరిటేజ్లో ఐటీ వింగ్కి అయిన సీఈఓగా ఉండుంటే ఇవాళ హెరిటేజ్ వరల్డ్స్ బెస్ట్ కంపెనీ అయి ఉండేది. అన్ఫార్చునేట్లీ ఏ పాలసీ అయితే పాలిటిక్స్లో వర్క్ కాదో చంద్రబాబు నాయుడు గారు దాన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేయడానికి యుద్ధం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 1990స్లో ఈ స్ట్రాటజీ వాడారండి. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే అప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది ఏం లేదు. అప్పట్లో ఎవరన్నా ఒక తెల్లతోలు వేసుకుని ఎవరన్నా ఇండియాకి వచ్చాడు అంటే వాడిని మనం నోరు తెరుచుకొని చూసే టైమ్స్ అవి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు టు మేక్ హిజ్ ఇంపాక్ట్ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్, లేదు నాకు ఇది వచ్చు, ఇది నేను కావాలంటే మీకు నేర్పిస్తాను అని టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు బిల్ గేట్స్ని తీసుకురావడం, మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేయటం, ఇదంతా ఒక బిల్డ్ చేయడం జరిగింది. రామోజీరావు ఆ రోజు యుద్ధం చేశాడు చంద్రబాబు నాయుడు గారి కెరియర్ని బిల్డ్ చేయడానికి ఈ విషయంలో. సో ఖచ్చితంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన దానికి మనం రెస్పెక్ట్ ఇస్తాం, ఆయన కాంట్రిబ్యూషన్కి మనం రెస్పెక్ట్ ఇస్తాం. ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్న బెస్ట్ టెక్నాలజీస్ అన్నిటిని ఇండియాలో డంప్ చేశారు. వరల్డ్లోనే బెస్ట్ సర్వీస్ సెక్టర్ని, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వరల్డ్లోనే బెస్ట్ కంపెనీస్ యొక్క సర్వీసెస్ అన్నీ ఇండియన్ ఐటీ లేబర్ నుంచే డెలివర్ అవుతున్నాయి. ఇవాళ వరల్డ్ మైక్రోసాఫ్ట్లో టాప్ స్లాట్ నుంచి కింద చేసే అతి చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు ఇండియా నుంచి సర్వీసెస్ అందుతున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో కస్టమర్ సపోర్ట్ దగ్గర నుంచి ఐటీ సపోర్ట్ దాకా ప్రతి ఒక్కడు ఇండియానే పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు బిల్ గేట్స్ కూడా ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని చిన్న చితక మనవరాలతో ఆడుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రిలియంట్ థాట్ తట్టింది. ఆ రోజుల్లో నేను బిల్ గేట్స్ తీసుకొచ్చాను, ఇప్పుడు లడ్డు అనే టాపిక్లో మనము చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసాము, అన్ఫార్చునేట్లీ ఆ బాల్ తిరిగి వచ్చి మన కోర్టులోనే పడింది. ఇప్పుడు ఎలాగైనా దీని నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిని మరల్చాలంటే డెవలప్మెంట్ అని నా పాత చింతకాయతో ఒక ఐడియాలజీ ఒకటి ఉంది, దాన్ని తీసుకొచ్చి వాడేద్దాం అంటేనే వెంటనే మన నారా లోకేష్ గారు డాడీ ఇదైతే కరెక్ట్ డాడీ, మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు ఓట్లేసింది కూడా అందుకోసమే, డెవలప్మెంట్ అనే పాయింట్ మీదనే కదా మనకు ఓట్లేసింది, ట్రంప్ని తీసుకొద్దామంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు, నాన్న నువ్వు చాలా హైపర్గా మాట్లాడుతున్నావు, ట్రంప్ రాడు, ట్రంప్ మోడీ మాట అయినట్లేదు, ట్రంప్ మన మాట ఏమి వింటాడు అంటే మనం విజనరీ కదా డాడీ అని మన లోకేష్ గారు చెప్పంగానే చంద్రబాబు నాయుడు గారు ట్రంప్ గింపు కాదు, మన చేతిలో బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ని తీసుకొస్తాను, మనం ఓవరాక్షన్ చేద్దాం, అట్టగే మన పవన్ కళ్యాణ్ ఉంటాడు, ఈ ఏవి చూడలేదు, నోరు తెరుచుకొని ట్రంప్ అలా కావాలంటే బిల్ గేట్స్ నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోతాడు, కావాలంటే రాసి పెట్టుకొని చెప్పాడు. బాబు గారు ఏదైతే ఛాలెంజ్ చేశారో మన పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే యాక్ట్ చేస్తున్నారు. బిల్ గేట్స్ వీడియో మీరు చూస్తే లిటరల్లీ పవన్ కళ్యాణ్ నోరు తెరుచుకొని అని కప్పలు తెరుచుకొని బిల్ గేట్స్ని చూస్తూ ఉన్నాడు. హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ దట్ మీటింగ్. ర్యాండమ్గా కూర్చొని అదేంటి ఇదేంటి అని పక్కన సెక్రటరీస్ని అడుగుతా, లోకేష్ వాళ్ళందరిలో హీరో అయిపోయి పవన్ కళ్యాణ్కి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు ఆ విజువల్స్ అంటే ఆంధ్రప్రదేశ్ జనం అంటే మా నాన్నల వయసులో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు ఎంత గొప్పోడు, ఎంత అసలు రాష్ట్రాన్ని భుజాల మీద బరువంతా మోసుకుని నడిపిస్తున్నాడు అని అనుకుంటారేమో. కానీ మా జనరేషను నా యంగర్ జనరేషన్స్, నాకన్నా పైన ఉన్న జనరేషన్స్, సార్ మాకు మీ డ్రామాటిక్ థింగ్స్ అన్నీ తెలుసు, ఈ డ్రామాలు ఇవన్నీ నడవు, వాట్సాప్లోనే దున్నేస్తుంది మన భారతదేశం. అట్లాంటి భారతదేశంలోనే మీరు ముసిలి బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఒక బిల్డప్, అది కూడా ఆర్టీజీఎస్ వాట్సాప్ ద్వారా
అందరికీ సేవలు ఎలా ఇస్తున్నామో దాన్ని ఒక బిల్ గేట్స్ లాంటి వాడికి మీరు డెమాన్స్ట్రేట్. వాడేమో మైక్రోసాఫ్ట్, వీడేమో మార్క్ జూకర్బర్గ్ గారి టూల్స్ వాడి గవర్నెన్స్ ఎలా చేస్తున్నాము అని ఆల్రెడీ వరల్డ్స్ బెస్ట్ కంట్రీలో ఉన్న వాడికి మనం డెమోలు ఇవ్వటం. ఆడు నోరు తెరుచుకొని సర్లే ఏదో పిలిచారు, డబ్బులు ఇచ్చారు కదా, వచ్చాం కదా అని చెప్పి వాడు నోరు తెరుచుకొని వింటాం. ఏంటి సార్ ఇది? అసలు మీరు పాలిటిక్స్‌లో చాలా ఇంటెలిజెంట్ అని నాతో సహా ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నమ్ముతున్నారే. ఎందుకు నాకు ఇంటెలిజెన్స్ ఏం లేదు, నేను ఇంతకాలం కవర్ చేస్తూ వచ్చాను. ఆ ముసలోడు ఎవడో నన్ను లేపుతా వచ్చాడు, ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు కాబట్టి నన్ను లేపడానికి ఎవరు లేక నేనే లేపుకోవాలి అని చెప్పి ఏంటి ఇదంతా? అసలు ఈ టెక్నాలజీ ఎందుకు, ఈ పాత చింతకాయ తొక్కు ఐడియాలజీ ఎవరిస్తున్నారు మీకు? లేదా మీకొచ్చిన ఐడియాలజీని ఎవరు ఆపట్లేదా? లేదా మీరు చేసిందే రైట్ అని అనుకుంటూ ఉన్నారా? వాట్స్ దిస్ సార్ చంద్రబాబు నాయుడు గారు? లిటరలీ ఐటీ టీమ్‌ని తీసుకొచ్చి ఐటీ ప్రోడక్ట్‌ని డెమాన్‌స్ట్రేట్ చేయటానికి ఇదేమైనా ఐటీ కంపెనీయా? రాష్ట్రం సార్. రకరకాల వర్గాల ప్రజలున్న రాష్ట్రం. హౌ కెన్ యూ డూ దిస్? ఒకసారి ఎవరైనా చెప్పండి. మీ వీడియో చూస్తున్న వాళ్ళు మీరందరూ ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పండి. సార్ మాకు కావాల్సింది ఇది కాదు. మాకు ఆల్రెడీ టెక్నాలజీ యాక్సెస్ ఉంది. మాకు కావాల్సింది బేసిక్ లైఫ్ స్టైల్ పెరగాలి. మా ఆర్థిక స్థితిగతులు మారాలి. మా బ్రతుకులు మారాలి. మాకు సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఈ అన్‌ఇంటరప్టెడ్ పవర్ సప్లై, మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్, గ్లోబల్ లెవెల్‌లో కాంపిటీటివ్‌నెస్ ఇవన్నీ పెరగాలి. మా ఇంటి పక్కనోడు బాగుండాలి, నేను బాగుండాలి, వాడికన్నా నేను బాగుండాలి, నాకన్నా వాడు బాగుండాలని పోటీ పడాలి. ఇటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాలి. మన జిల్లాలలో అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్‌లో ఉన్న తప్పులు సరిదిద్దబడాలి. కరప్షన్ తొలగించబడాలి. ఈ పొలిటికల్ రాక్షసులు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే కరప్ట్‌గా అయిపోయి మన ప్రాణాలు తీస్తున్నారో వీళ్ళందరూ మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయాలి. మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వాలి. మా ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, అమరావతిలో మాత్రమే డబ్బులు డంప్ చేయకుండా మేము కూడా బాగుపడాలని ఇంత పెద్ద లిస్ట్ ఆఫ్ కోరికలు ఉన్నాయి సార్ మాకు. ఇవి చూసుకోకుండా మీరు వాట్సాప్ గవర్నెన్స్ అంటారు. ఆడికి ఎవడికో కూర్చోబెట్టి తెల్లోడికి ఆడికి ఎందుకు సార్ మనకు తెల్లోడుకు? మన దేశంలో ఉండే క్రిస్టియన్స్‌ని, ముస్లిమ్స్‌ని తిట్టుకుంటున్నాం. వీళ్ళందరికన్నా ఎక్కువ డ్యామేజ్ తెల్లోళ్ళే. వాళ్ళని తరిమి కొట్టి మనదేదో మనం చూసుకుందాం సార్. మనకెందుకు సార్ ఈ లంగ పంచాయతీలు?